క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. యేసుతో ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు బట్టి మళ్ళా మీ ముందుకు రావడానికి ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి భవిద్దాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన యేసయ్య, నీ బంగారు పాదములకు స్తోత్రములు రాజా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగున్న దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మళ్ళా ఎంతగానో కృప చూపించవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ వినగటువంటి ఆలోచన, గ్రహింపగలిగేటువంటి శక్తిని నీ ప్రియబిడ్డలకు దయచేయమని, ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడించమని, మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మీ మధ్యలోనికి రావడానికి సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో మన దేశం మీదకి చాలా భయంకరమైనటువంటి విపత్తులు తాండవం చేస్తున్నాయి కాబట్టి మన దేశం కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, అందరి మీద ఉంది. ప్రియులారా, మన దేశాన్ని దేవాదేవుడు రక్షించాలని, శాంతి భద్రతతో మన దేశాన్ని దేవుడు కాచి కాపాడాలని, మన దేశం కోసం భారం కలిగినటువంటి ప్రార్థన చేయాలని ఈనాడు నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకయ్యా అంటే మన దేశం మీదకి చాలా భయంకరమైనటువంటి విపత్తులు తాండవం చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో దేనికోసం ప్రార్థన చేయాలంటే దేశం కోసం. ప్రభువా, మా దేశాన్ని కాపాడు, మా దేశం మీదకి ఎలాంటి శత్రు మోకలు రాకుండా మా దేశాన్ని నీ హస్తాలతో కాచి కాపాడు దేవా. మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు నీ జ్ఞానంతో నింపి నీ కృపను, నీ కాపుదలను, నీ యొక్క ఆశీర్వాదాన్ని నాయకులపై ఉంచమని, మన దేశ నాయకుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం, మన గ్రామంలో ఉన్నటువంటి నాయకుల కోసం, మన జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల కోసం, అసెంబ్లీలో, పార్లమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుల కోసం మనం ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలో నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే భయంకరమైనటువంటి విపత్తులు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసినట్లయితే, టీవీలో కానీ చూసినట్లయితే భయంకరమైనటువంటి విపత్తులు, ఉగ్రవాదులు మన దేశం మీదకి వచ్చేసి అనేక విధాలుగా చాలా మందిని పట్టణ పెట్టుకున్నటువంటి వార్తలు మనం వింటున్నాం. ఎందుకంటే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకులు ఉన్నాయి కాబట్టి మన బ్రతుకుల్ని, మన జీవితాన్ని మార్చేది ఎవరయ్యా అంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకయ్యా అంటే 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, మరణించి మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అందును బట్టి మనం ఎంతగానో గర్వపడుతున్నాం. ఆయన రక్తంలో కడగబడాలి ప్రతి ఒక్క మనిషి. ఆయన కార్చినటువంటి రక్తంలో కడగబడాలి, మారు మనసు పొందాలి, పాపము నుంచి విముక్తులు గావించి పరలోక రాజ్యానికి వారసువులు అవ్వాలంటే మనం ప్రభువారి రక్తంలో కడగబడాలి. ప్రభువారి రక్తంలో కడగబడితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు, దేవుని సన్నిధిలోనికి వారసుడు కాలేవు. ఎందుకంటే ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మనకు స్వస్థత కలిగినవు, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి విముక్తి స్పష్టంగా తేటతెల్లంగా సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, అందుకని దేశాన్ని కాపాడయ్యా, మా దేశాన్ని కాపాడు యేసయ్య, సకల విపత్తుల నుండి కాపాడు యేసయ్య అని నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు దేశం కోసం ప్రార్థన చేయాలి. మనం ఎంత సంతోషంగా, ఆనందంగా తింటూ గర్వంగా తిరుగుతున్నామంటే సోల్జర్స్, మిలిటరీ వారు ఎంతో కష్టపడి మన దేశ సరిహద్దుల్లో కాపలా కాసి తన ప్రాణాన్ని కూడా తెగించి యుద్ధానికి ముందుకు పరుగు పెడుతున్నారంటే వారి ద్వారానే మనం స్వేచ్ఛగా, హాయిగా, ప్రాణ విపత్తు లేకుండా మనం బ్రతుకుతున్నాం. మన మిలిటరీ దళం కోసం, మన పోలీసు వారి కోసం, మన నావీ దళం కోసం, ప్రతి ఒక్కరు దేశం కోసం పాటు పడుతున్న ప్రతి ఒక్క సోల్జర్ కోసం ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలి. ఏమండి, సోల్జర్స్ ఏం చేస్తారయ్య అంటే భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని వదిలిపెట్టేసి దేశ సరిహద్దుల్లో ప్రాణాన్ని లెక్క చేయకుండా యుద్ధం ఎదురొస్తున్నా సరే నా దేశాన్ని కాపాడాలని చావుకైనా ఎదురు వెళ్ళి పరిగెత్తి శత్రు సమూహాన్ని నాశనం చేసేది ఎవరయ్య అంటే సోల్జర్స్ మాత్రమే. వారి కోసం నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయాలి బిడ్డ.
ఈనాడు మనం ఎంత స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నామంటే, రాత్రి హాయిగా నిద్రపోయి ఉదయం లెగుస్తున్నామంటే, మన దేశంలో మనం గర్వంగా తిరుగుతున్నామంటే ప్రియులారా, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టి ఈ సమయంలో నువ్వు నేను ఇలా హాయిగా బ్రతకగలుగుతున్నాం. మనం ప్రాణం త్యాగం చేయనక్కర్లా. నీ దేశం కోసం నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. యేసయ్యా, నా దేశాన్ని కాపాడు తండ్రి, నా దేశాన్ని దీవించయ్యా, నా దేశంలో శాంతి భద్రతలతో ఉంచు దేవా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. అందుకని ప్రభువారు అన్నారు, ఎక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనస్కులే కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. ఒక మాట అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, అడిగిన ప్రతివానికి సమస్తము దేవుడు ఇస్తానంటున్నాడు. అడగాలి నీ వ్యక్తిగతంగా దేవుణ్ణి బిడ్డ. ఈ సమయంలో దేవుణ్ణి నువ్వు అడిగితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అందుకని ప్రతి ఒక్కరూ దయచేసి రెండు చేతులెత్తి మిమ్మల్ని మనవి చేస్తున్నాను, మన దేశం కోసం ప్రార్థన చేసేటువంటి వారిలాగా ఉండాలి. మన దేశంలోని ప్రతి ఒక్క బిడ్డకు శాంతి సమాధానాలు దయచేయాలని, ప్రతి ఒక్కరు ప్రభువు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని సన్నిధులకు వచ్చి మనవి చేయాలని మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన యేసయ్యా నీ బంగారు పాత్రకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో మా దేశం కోసం ప్రార్థన చేయమని నువ్వు మాట్లాడదండి. ప్రతి ఒక్కరు దేశం కోసం ప్రార్థన చేసి ఇదిగో ప్రభువా, ఈ యొక్క దేశంలో మంచిగా జీవించేటువంటి శక్తిని మా ప్రజలకు దయచేసి, ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో గొప్ప వెలుగు శాంతి సమాధానం దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క యేసుతో ఆనందం అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు తెలియని వారికి తెలియపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ యొక్క పరిచయను ఇంకా పలు విధాలుగా చాలా మందికి ఈ యొక్క పరిచయను అందించే భాగ్యాన్ని మీరు దయచేయమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొకసారి దేవుని చిత్తమైతే మరొక వర్తమానం ద్వారా కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యు ఆల్.